Zone Ads, World of Local Business Info. మీకు ఉదయం ఒక ఎగ్జామ్ పెట్టిండ్రు కదా, పెట్టిండ్రా ఎగ్జాము? ఆ ఎగ్జామ్లో మీరేదో గొప్ప గొప్ప మార్కులు తెచ్చుకుంటారని కాదు, మీ స్థాయి ఏంటో మీకు తెలియజేయాలని వాళ్ళ ఉద్దేశం. మీ స్థాయి తెలుసుకొని ఇక్కడి నుంచి ఎగ్జామ్కు ఇంకెంత నేను రెడీ కావాలి, ఎగ్జామ్స్కి నేను ఇంకెంత చదవాలనే ఉద్దేశంతో ఆ ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరిగింది మార్నింగ్. ఒకసారి ఈరోజు వచ్చినటువంటి మార్క్స్ మీకు తెలుసు, మీరు ఎంతవరకు రాసిండ్రు ఎగ్జామ్ అనేది మీకు తెలుసు. ఇప్పటి వరకు మీకు ఎంత కాన్ఫిడెంట్ ఉందో మీకు తెలుసు. కానీ ఈరోజు రాసినటువంటి ఎగ్జామ్ మీకు ఏం తెలియజేస్తుంది అంటే మీ స్థాయి తెలియజేసి మీరు ఇంకెంత చదవాలనేది మీకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మార్కుల గురించి పెద్దగా ఆలోచన చేయొద్దు. అయితే ఈ ఫౌండేషన్ వాళ్ళ గురించి నేను ఉద్యోగంలో ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఇందులో నేను సభ్యురాల్ని కాను, అయినప్పటికీ కూడా ఎంత మానవతా దృక్పథం అంటే ఇందులో ఉండేటటువంటి వ్యక్తులు నిజంగా అంటే వీళ్లకు ₹1 మనం మీ నుంచి వచ్చేది ఏమీ లేదు. కానీ కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటటువంటి పిల్లలు ముందుకు రావాలి, ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు పేద పిల్లలు, ఆ పిల్లలను మంచి స్థాయికి తీసుకెళ్ళగలగాలి అనే ఉద్దేశంతో కొంతమంది మహానుభావులు, కొంతమంది వ్యక్తులు ఏర్పాటు చేసినటువంటి ఒక ఫౌండేషన్ ఇది. వందే మాతరం ఫౌండేషన్ అంటే పేరులోనే ఉంది, వందే మాతరం. ఈ తరాన్ని నిర్మించుకునేటటువంటి బాధ్యత మాది అనే ఉద్దేశంతో వందే మాతరం ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు టాలెంట్ ఉంటే ఎవరు మనల్ని ముందుకు తీసుకెళ్లరు నాన్న. ఎవరు తీసుకెళ్ళాలి మనల్ని ముందుకు అంటే మనమే. మనం బాగుపడడానికి కారణం ఎవరు? మనమే. మనం చెడిపోవడానికి కారణం ఎవరు? మనమే. ఏదైనా మనమే. వందే మాతరం ఫౌండేషన్ నుంచి రవీందర్ గారిని మోటివేషన్ క్లాస్ ఇవ్వాల్సిందిగా పిలవడం జరిగింది. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా మోటివేట్ అవుతున్నారు మేడం. ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తారు మేడం. మనము మార్నింగ్ తర్వాత ఈవినింగ్ 1 hour స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం మేడం.
తర్వాత సబ్జెక్ట్ ఫోరమ్స్ నుంచి క్వశ్చన్స్ పేపర్స్ కూడా తయారు చేసి రోజు ఒక ఎగ్జామ్ పెడుతున్నాం మేడం. అంతేకాకుండా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక 500 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ తయారు చేసి క్విజ్ కాంపిటీషన్స్ ఎవ్రీ ఫ్రైడే కండక్ట్ చేస్తాం సార్. ఈ సందర్భంగా 10th క్లాస్ పిల్లల్ని బ్లెస్ చేయడానికి తమరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా విద్యార్థుల యొక్క ఆహ్వానాన్ని మీరు అందుకున్నారు, అందరూ చాలా సంతోషం ఉంది మేడం. మరి ఈరోజు ఏదైతే మన 10th క్లాస్ మోటివేషనల్ క్లాస్ అనేది జరుగుతుందో వందే మాతరం ఫౌండేషన్ ద్వారా చాలా సంతోషం. మోటివేషన్ అనేది పిల్లలకి తప్పకుండా అవసరం. బాలికల దినోత్సవం కాబట్టి బాలికలందరికీ కూడా బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. మొదటిగా 500ల మన మండలం నుంచి ఎంతమంది టాపర్లు బయటకు వస్తున్నారు చేతులు లేపాలి. అందరా చదువుకుంటున్నారా? మరి మంచిగా మీ అందరికి కూడా ఒకటే చెప్తా, చదువు అనేది చాలా ముఖ్యం. చదువు లేకపోతే మన ఫ్యూచర్ మన చేతుల్లో ఉండదు. చదువు ఉంటే తప్పకుండా 10th క్లాస్ సర్టిఫికేట్, నేను చెప్తున్నా మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది కదా, ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రతి స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్, అంటే ప్రతి స్టేజ్లో మిమ్మల్ని ఆ 10th క్లాస్ సర్టిఫికేటే అడుగుతారు ఏడికి పోయినా కూడా. అందుకనే 10th క్లాస్ అనేది అంత ముఖ్యం మనకి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హియర్, అండ్ మే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సక్సీడ్ in your life and pass with flying colors in your 10th class exams, SSC exams. All the best, everybody. Thank you. విద్యార్థులందరికీ కూడా ఈరోజు బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి కారణం, ముందు రవీంద్ర సార్తో పరిచయం నాకు ఏర్పడింది. మీ మండలంలో ఇలాంటి ప్రోగ్రాం ఒకటి పిల్లల కోసం ప్రేరణ, టాలెంట్ టెస్ట్ మరియు మోటివేషన్ క్లాస్ ఏర్పాటు చేద్దాం, మీరు ఓకేనా అంటే, సార్ మీరేం చెప్పినా నేను సిద్ధం సార్ అని చెప్పిన. ఎన్నో రకాలుగా పేరు కోసము ఇంకెక్కడ ఎన్నో రకాల ఖర్చులు చేస్తూ ఉంటాం, కానీ చాలా ఆనందం వేసింది. ఇది ఆరంభం మాత్రమే. ఈ ప్రోగ్రామ్స్ కోసం సదా నేను మండలంలో కాకుండా సార్ ఎప్పుడు ఆదేశించిన ఈ ప్రోగ్రాంకు నా శాయశక్తిలా నా వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుంది సార్. మీరు ఎనీ టైం నాకు నా వంతు మ్యాక్సిమం సహకారం ఉంటుంది సార్. రవీందర్ రెడ్డి, నేను ఊర్లో ఒక బస్ స్టాండ్ కట్టాను, అందరూ మెచ్చుకున్నారు. కానీ నా బాధ ఏంటంటే నా ఊర్లో నా పాఠశాలలో స్ట్రెంత్ పెరగాలి. నాకు ఇట్లా రవీందర్ సార్ని కలిశాను, నాకెందుకో సార్లో నా ఊరు బడిని బాగు చేస్తాడు, నా ఊరికి పిలిచిన అంటే ఎట్లా చేద్దాం అనేది ఒక ప్లానింగ్ చేసుకుందాం సార్. మండలంలో ఒక స్థాయిలో కమిటీ ఏర్పాటు చేద్దామంటే నేను రెడీగా ఉన్నా అంటే, మండలంలో ఇటువంటి దాతలు ఇంకా కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళని కూడా పిలిపిస్తాను, మాట్లాడదాం సార్ అని చెప్పారు. ఓకే, నా చిరకాల కోరిక పేద ప్రజలు నా ఊర్లో ఫస్ట్ నా బడి బాగుపడాలి. నేను ఎన్నో చేస్తున్నాను కార్యక్రమాలు, కానీ నా బడి బాగాలేకపోతే నేను బాగుండను. అదొక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే, నా బడిని బాగు చేస్తే నాకు అంతకంటే ఎక్కువ సంతోషం కాదంటే, మీకు మీ ఊరు బడి ఒకటే కాదు సార్, మండలంలోని అందరు పిల్లలు మీ పిల్లలే అనుకోండి సార్. ఖచ్చితంగా మీ సహకారం ఉంటే వందే మాతరం ఫౌండేషన్ ఖచ్చితంగా మేము సహకరిస్తాం సార్. ఖచ్చితంగా ఎనీ టైం 24 గంటలు మేము ఈరోజు ఒక క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చాం, సపరేట్ ఇవ్వడం జరిగిందా? ఒక ఆన్సర్ పేపర్ సపరేట్ ఇచ్చామా? ఒక కీ పేపర్ సపరేట్ ఇచ్చాం. ఆ మూడింటి కలిపి 10 రూపాయలు ఖర్చు అయింది. మీ దగ్గర ఏమైనా తీసుకున్నామా? లేదు. ఇక్కడ జరిగే ప్రతి కుర్చీ, టెంట్ అన్నీ కూడా ఏది ఏమైనా మొత్తం నేను భరిస్తా. మా పిల్లలు టాలెంట్ టెస్ట్ రాయాలి, అందరూ పాల్గొనాలి. నేనేదో 5 మంది 10 మందిని తీసుకొచ్చి పెడదాం సార్ అంటే కాదు. మండలంలో 10వ తరగతి విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమంది రవీందర్ సార్ గారి స్పీచ్ వినాలి. ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎప్పుడో ఒక్క సందర్భంలో. ఐఎమ్ ఆల్సో 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ గార్లాపాడ్, నేను కూడా లాస్ట్ బెంచ్ స్టూడెంట్నే. ఖచ్చితంగా మీ వెనుక 10/10 జీపీఏ వచ్చిందంటే నేను వస్తా మీ దగ్గరికి. ఏ ప్రైవేట్ స్కూల్లోనైనా ఫ్రీగా జాయిన్ చేపిస్తా. ఇక్కడ మన మండలంలోనే రిషి విద్యాలయ వెంకటయ్య సార్ గారు ఉన్నారు. నేను నిన్ననే మాట్లాడినా, సార్ మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాను రవీందర్ సార్ గారు, టాప్ వచ్చిన పిల్లలకు ఖచ్చితంగా మీరు ఫ్రీగా ఇవ్వాలి అంటే, చూద్దాం రవి, ఖచ్చితంగా సార్తో మాట్లాడి చెప్తా అని చెప్పారు. మీరు 10/10 జీపీఏ తీసుకురండి,
నేను రవీందర్ సార్తో మాట్లాడించి బచ్చిరెడ్డి గారితో మాట్లాడించి మీకు ఫ్రీగా రాకపోయినా కొంత సార్తో భరించైనా సరే మీకు ఖచ్చితంగా మా మహబూబ్నగర్లో ఉండే కార్పొరేట్ నెంబర్ 1 స్కూల్స్ కానీ హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ స్కూల్స్ కానీ ఇప్పుడు మీ సారాలు ఉదయం వచ్చారు సూరారం మేధా టాలెంట్ టెస్ట్ ఎందుకొరకు మీ సారాలు మీకు దగ్గరకు వస్తున్నారు అంటే అందులో ఫ్రీ సీట్ వస్తే మీ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందనే ఉద్దేశంతో మీ దగ్గరకు వస్తున్నారు. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం 10/10 జీపీ ఎంతమంది వస్తున్నారంటే ఒక 50-60 మంది చేతులు లేపినారు. ఆ సంకల్పం ఉండడమే ఒక మనం సాధించినట్లయితాం. ఇక్కడ టాలెంట్ టెస్ట్ నిర్వహించడానికి వచ్చిన వందే మాతరం ట్రస్ట్ వాళ్లకు మండలి తరఫున నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది ఫస్ట్ టైం నేను ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు వినలేదు ఇట్లాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలేదు, ఏ స్కూల్లో కూడా చూడలేదు. సార్ మనకి మంచి అదృష్టం కల్పించారు ఈ ట్రస్ట్ వాళ్ళు. ముందుగా మనము స్కూల్ తరఫున మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే ఇక్కడ మొత్తం ఆర్గనైజ్ చేసిన బచ్చిరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ అన్నకు ఇలా సేవలు చేయడం అంటే చాలా ఇష్టం. మేము ఆయన సొంత గ్రామంలో కూడా చూసినాం, క్రీడా మైదానం కానీ యూత్కి ఏదన్నా ఇష్టమైతే వాళ్ళు ముందు నడవడానికి మంచి బాట వేస్తారు. ఆయనకు ముందు భవిష్యత్తు పిల్లలకు మంచిగా ఉండాలని తన సొంత ఊర్లో కూడా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి క్రీడా మైదానము, స్పోర్ట్స్ ఇలా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ సొంత గ్రామంలో నిర్వహించడం జరిగింది. అలాగే మండల్ మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసి కోయిల్కొండ హెడ్ క్వార్టర్లో ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి ప్రోగ్రాంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ మీకోసమే, మీ భవిష్యత్తు కోసమే ఇంతమంది ఇక్కడికి వచ్చి మీకు ఇన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి మీరు దీన్ని మంచిగా ఉపయోగించుకొని 10/10 అందరు తెచ్చుకోవాలని మండలి తరఫున, ఇక్కడున్న స్కూళ్ళ తరఫున, హెడ్ మాస్టర్లకి అందరికీ మంచి పేరు తేవాలని, గౌరవం తేవాలని నేను మండలి తరఫున కోరుకున్నాను. థ్యాంక్ యూ. ప్రతిభ పరీక్ష ప్రేరణ కార్యక్రమం ఈరోజు వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కోయిల్కొండ మండలంలో ఉన్నటువంటి హై స్కూల్కి వెళ్ళి 10th క్లాస్ విద్యార్థులందరూ ఇక్కడ విచ్చేయడం, మరి మన ఈ కార్యక్రమానికి ప్రారంభం వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రవీందర్ అన్న గారు మరి వరంగల్కి వెళ్ళి మన కొరకు ఇక్కడ రావడం అనేది మన యొక్క అదృష్టంగా భావిస్తూ, మరి నేను సార్ గారి ప్రోగ్రాంలు నేను చాలా దగ్గరికి వెళ్ళి వినడం జరిగింది. మరో స్వామి వివేకానందన్గానే నేను చాలా అతన్ని ఊహించుకున్నాను. సార్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది పేద విద్యార్థులకు ఈరోజు గవర్నమెంట్ బడులను బాగు చేయాలి, గవర్నమెంట్ బడిలో చదువున్నటువంటి విద్యార్థులకు చేయూతనియాలని చెప్పి ఆ సార్ గారు పడుతున్నటువంటి కృషికి ఈరోజు మా మండలి తరపున మరొకసారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు బాలిక దినోత్సవ సందర్భంగా కోయిలకొండలో వందే మాతరం ఫౌండేషన్ తరఫున ఈ మోటివేషన్ క్లాస్ నిర్వహించినందుకు ముఖ్యంగా ఫౌండేషన్ చైర్మన్ గారు రవీంద్ర గారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారికి తోడ్పాటును అందిస్తున్నటువంటి మా స్నేహితుడు బచ్చిరెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి రవీందర్ రెడ్డి గారికి మా మండలం అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి 7 హై స్కూల్స్ హెడ్ మాస్టర్స్ మరియు అధ్యాపకులు, అదే 7 స్కూళ్ళ నుండి వచ్చిన పిల్లలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మీకందరికీ ఇలాంటి చేయూత కావాల్సిన కూడా ఇక్కడ బచ్చిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి చాలా మంది దాతలు ఉన్నారు. ఇంకా ఏమన్నా అవసరం వస్తే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని అడిగితే మేము కూడా మీకు సహాయం చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు నేను మా చంద్రాస్పల్లి గురించి చెప్పుకోవాలనుకుంటే, ఈరోజు మా పిల్లలు కూడా చక్కటి నృత్యం చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఈరోజు దయచేసి ఈ 2 నెలలు టీవీలకు, సెల్ ఫోన్లకు మీరు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా మీరు మంచిగా అచ్చు అయినట్లే. దయచేసి మీరు అందరూ కూడా ఈ 2 నెలలు అందరూ కూడా శ్రద్ధగా చదివి ఈ మండలంలో, మీ గ్రామాల్లో మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా మంచి పేరు, కీర్తి తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరూ కూడా సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.
10 సంవత్సరాలు శ్రమించి 10 సంవత్సరాల పిల్లల విద్యా తపస్సు 10వ తరగతి పరీక్షలు. ఇవాళ బాచిరెడ్డి గారు కోయిల్కొండ మండలంలో 10వ తరగతి ప్రేరణా సదస్సు నిర్వహించి ఇవాళ ఇంతమంది పిల్లలు మేము 10 GPA సాధిస్తామని శపథం చేశారు. 10 కాకపోవచ్చు, 9.8 కన్నా రాగలుగుతారు, 9.7 కన్నా రాగలుగుతారు. గత సంవత్సరం ఫలితాల కంటే ఈ సంవత్సరం ఫలితాలు చాలా మెరుగ్గా ఉండబోతున్నాయి. ఇప్పటి నుంచి పిల్లలు సమయం వృధా చేసుకోరు, స్పృహతో చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మొత్తం కోయిల్కొండ మండలం ఈ 10వ తరగతి ప్రేరణతో ఆగిపోదు. ప్రాథమిక విద్య నుంచి 10వ తరగతి పాఠశాలల వరకు కోయిల్కొండ మండలం ఒక సమగ్ర విద్యా వికాస ప్రణాళిక అమలు చేయబోతుంది. దానికి బాచిరెడ్డి గారు నాయకత్వం వహిస్తారు, సహకారాన్ని అందిస్తారు, స్ఫూర్తినిస్తారు. రాజకీయాలకు అతీతంగా అణగారిన బిడ్డలకి అందనంత ఎత్తులో ఉన్నటువంటి చదువునిద్దాం, వాళ్ళ ఆశయ పథాన కొనసాగే రీతిలో ప్రేరణ ఇద్దాం. కోయిల్కొండ విద్యా వికాసాని కోసం ఒక సమగ్రమైనటువంటి విద్యా ప్రణాళికతో రాబోయేటువంటి విద్యా సంవత్సరం ఒక సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉత్ప్రేరకంగా పనిచేయబోతున్నాం. మేమేం సొంత స్కూల్ పెట్టాం, వేరే సపరేట్ టీచర్లను పెట్టాం. తల్లిదండ్రులు ఏ పాత్ర పోషించుతారో ఆ పాత్ర పాఠశాల ప్రాంగణంలో ఒక కార్యకర్త పూర్తి చేస్తాడు. రోజు 2 గంటలు 3 గంటలు పిల్లలు కూర్చోబెట్టి చదివిస్తే నెక్స్ట్ డే క్లాసులో పిల్లవాడు ఆనందంగా టీచర్తో మాట్లాడేటువంటి ఆత్మస్థైర్యం కలగడానికి అవకాశం ఉంది. ఈ పేద బిడ్డల ముఖం చూసి, పేద బిడ్డల కుటుంబాలను చూసి వాళ్ళకు నిజమైన జీవితాన్ని ఇవ్వడం కోసం అందరం ఈరోజు సంకల్పం చేస్తున్నాం. ఈ పిల్లల భవిష్యత్తే ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ పిల్లల భవిష్యత్తే కోయిల్కొండ భవిష్యత్తు. ఈ పిల్లల అన్యాయం అయితే ఈ మండలం అన్యాయం అయితే. ఈ పిల్లల్లో ఎంతమంది డాక్టర్లో, ఎంతమంది ఇంజనీర్లో, ఎంతమంది టీచర్లో, ఎంతమంది కలెక్టర్లు అవుతారో తెలియదు. ఆ పిల్లలు ప్రోత్సహించడానికి ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కోయిల్కొండ వందే మాతరం నిర్వహణ కమిటీకి ఈ రోజు నుంచి బాచిరెడ్డి గారు కన్వీనర్గా బాధ్యత తీసుకుంటున్నారు. వారి సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి సమగ్ర విద్యా వికాస ప్రణాళికని ఈ అకాడమిక్ ఇయర్ ఈ ఎగ్జామ్స్ నుంచి స్టార్ట్ అవుతూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి సీరియస్గా గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనందరం కలిసి పనిచేద్దాం. నా పేరు హెచ్ భీమేశ్వరి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల జడ్పీహెచ్ఎస్ వింజామూర్. ఈరోజు నేను వందే మాతరం ఫౌండేషన్ తరపున ఎస్ఎస్సి ప్రతిభా పరీక్షలో తెలుగు మీడియంలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. అదేవిధంగా ఇంతమంది పెద్దల ముందు నేను మొదటి స్థానంలో బహుమతిని తీసుకోవడం అనేది నాకు ఎంతో గర్వకారణం. నేను చదివి మంచిగా మొదటి స్థానంలో వచ్చినందుకు మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వందే మాతరం ఫౌండేషన్ నాకు మొదటి స్థానంలో గెలిచినందుకు బహుమతి ఇవ్వడం చేత నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రితిక, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు జెడ్పీహెచ్ఎస్ కోయిల్కొండ. నేను బాగా చదివి మొదటి స్థానంలో నిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన మా ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు. ట్రస్ట్ వారికి కూడా నా కృతజ్ఞతలు. ఓకేనా, నేను మాట్లాడనా? ఈరోజు కోయిల్కొండ పాఠశాల నిర్వహించిన వందే మాతర ఫౌండేషన్ ప్రేరణా తరగతులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, అందులో మా పాఠశాల విద్యార్థిని రితిక మొదటి స్థానం నిలవడం మాకు ఎంతగానో గర్వకారణము. ఇదే విధంగా విద్యార్థులందరూ కూడా కష్టపడి చదివి 10th క్లాస్లో 10/10 GPA తెచ్చుకొని పాఠశాల యొక్క పేరును మరియు గ్రామం యొక్క పేరును బాగా ఉంచాలని, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మా పాఠశాల విద్యార్థినికి మా ఉపాధ్యాయము అందరి తరపున ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఆమెకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు వందే మాతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కోయిల్కొండ పాఠశాలలో జరిగినటువంటి ప్రేరణా తరగతులు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మా వింజమూరు గ్రామము జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అందులో ఫస్ట్, సెకండ్ బహుమతులు మా విద్యార్థులకే వచ్చినాయి. అయితే వాళ్ళ యొక్క హార్డ్ ఒక కృషి అందులో ఉంది. అమ్మాయి చాలా బాగా చదువుతుంది, రైటింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అయితే
ఏదేని అనుకుంటే సాధించలేము, సాధించలేనిది ఏది లేదు. కాబట్టి చెప్పేది ఏదంటే ఏదేని మనసు పెట్టి చదివినా ఏదైనా పని చేస్తే దాని మీద మనసు పెట్టి సరైనటువంటి ఎఫర్ట్ పెడితే మనం సాధించలేనిది అంటూ ఏమీ లేదనేది విద్యార్థులకు తెలియజేస్తున్నా. Subscribe to our channel, click the bell icon and select